జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ దర్యాప్తు మరింత ముమ్మరమైంది. ఈ కేసులో ఇప్పటికే 3 అభియోగ పత్రాలు దాఖలు చేసిన సిబిఐ మరో 4ంటిని వేరువేరుగా దాఖలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ప్రత్యేకించి సిమెంట్ కంపెనీ వ్యవహారాలు, విదేశీ పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల వెసులుబాటు కోసం ఏర్పాటైన సూట్ కేసు కంపెనీలపై అభియోగ పత్రాలను దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ మరో 4 అభియోగ పత్రాలు దాఖలు చేసేందుకు సమాయత్తమవుతోంది. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న వాన్పిక్ వ్యవహారంతో పాటు భారతీ సిమెంట్స్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీనికి అదనంగా మరో 2 అభియోగ పత్రాలను సిబిఐ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోల్కతా కేంద్రంగా ఏర్పాటైన సూట్ కేసు కంపెనీలపైన దర్యాప్తు చేసేందుకు బృందాలు అక్కడికి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు భారతీ సిమెంట్స్ లో 51% పెట్టుబడులు కలిగిన ఫ్రెంచ్ కంపెనీ పెట్టుబడులకు సంబంధించి అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. భారతీ సిమెంట్స్ లో ఆ సంస్థ 51% వాటాలు కొనుగోలు చేసింది. ఇందులో జగన్ కు కేవలం 49% మాత్రమే వాటా ఉన్నా ఆయన భార్య భారతి సంస్థకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. అయితే అత్యధిక శాతం వాటా కలిగిన ఫెర్ఫిసం సంస్థ ప్రతినిధులు కాకుండా సారథ్య బాధ్యతలు భారతికి ఉండటంపై సిబిఐ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి దర్యాప్తు అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. మరోవైపు భారతీ సిమెంట్స్ లో ఫ్రెంచ్ సంస్థ ఒక్కో వాటాను 1440 రూపాయల అత్యధిక ప్రీమియం ధర చొప్పున దాదాపు 1460 కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ పెట్టుబడుల్లో పెద్ద ఎత్తున సొమ్మంతా హవాలా ద్వారా వచ్చి చేరిందని భావిస్తున్న అధికారులు ఇందులో క్విడ్ ప్రోకో కోణాన్ని పరిశీలిస్తున్నారు. ఫెర్ఫిసం కంపెనీ ద్వారా వచ్చిన పెట్టుబడులన్నీ నిమ్మగడ్డ ప్రసాద్ సిఫారసుల ద్వారా వచ్చినట్లు సిబిఐకి కొన్ని ఆధారాలు దొరికాయి. వీటిపై దర్యాప్తు జరుపుతూ మొత్తంగా సిమెంట్ కంపెనీల వ్యవహారానికి సంబంధించి ఒక అభియోగ పత్రాన్ని దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఇండియా సిమెంట్ సిఎండి, బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ను 2 దఫాలుగా ప్రశ్నించిన అధికారులు తదుపరి దాల్మియా, పెన్నా సిమెంట్స్ ప్రతినిధుల వాంగ్మూలాలను సేకరించనున్నారు. చిరునామా లేకుండా కోల్కతా కేంద్రంగా ఏర్పాటైన సూట్ కేసు కంపెనీలకు సంబంధించి సిబిఐ అధికారులు కీలక సమాచారం సేకరించారు. అసలు ఉనికిలో లేని కంపెనీల నుంచి 100 కోట్ల పెట్టుబడులు జగన్ కంపెనీలోకి ఆర్టీజీఎస్ ఖాతాల ద్వారా వచ్చినట్లు దర్యాప్తులో ఇప్పటికే తేలింది. వీటిలో వాటాదారులు, ఆ కంపెనీల ఆర్థిక స్థితిగతులు వంటి అంశాలతో మరొక అభియోగ పత్రం దాఖలు చేయనున్నారు. మరోవైపు హవాలా ద్వారా వచ్చిన నిధులకు సంబంధించి 6 దేశాలకు సిబిఐ పంపిన లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ సమాచారం త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి ద్వారా జగన్ కంపెనీలోకి ప్రవహించిన పెట్టుబడులకు సంబంధించి మరికొన్ని ఆధారాలు వెలుగు చూడనున్నాయి.